జనంలోకి వెళ్ళండి. ఏడాది కాలంలో మనం చేసిన మంచిని వివరించండి. చూస్తూ కూర్చుంటే కుదరదు అని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నాయకులతో మాట్లాడారు. పార్టీ తరపున ప్రచారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా 3 విషయాలపై పవన్ ప్రధానంగా నొక్కి చెప్పినట్టు తెలిసింది. వీటి ప్రకారం ప్రజలకు చేరువ కావాలని ఆయన ఆదేశించారు. జనసేన తరపున గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మించే కార్యక్రమమే అడవి తల్లి బాట. ఇప్పటికే మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ కార్యక్రమం కింద రహదారులు నిర్మిస్తున్నారు. గతంలోనే వీటికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో ఇటీవల 1 కిలోమీటరు రహదారి పూర్తయిన సందర్భంగా వాటికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొనాలని నాయకులకు సూచించారు. పార్టీ తరపున ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామాలకు వెళ్లాలని పవన్ సూచించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు, కేంద్రం నుంచి తీసుకువస్తున్న నిధులు, వాటితో జరుగుతున్న పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువగా ఉండాలన్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కూడా పర్యవేక్షించాలని, ఎక్కువ మందికి పనులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.